ఆదికాండం 50 అధ్యాయం అనగానే యాకోబు చనిపోయిన అధ్యాయం ఇప్పుడు పండుగ గుర్తుపెట్టుకోండి. 49 అధ్యాయం అనగానే ఇంకో కొన్ని గంటల్లో చచ్చిపోతున్నాడు అన్నప్పుడు వీడుకోలు మాటలు మాట్లాడాడండి. వయసు అయిపోయిన పెద్ద ఆయన బాధపడుతూ మాట్లాడాడు, ఏడుస్తూ మాట్లాడాడు, చెబుతూ మాట్లాడాడు. అరే ఇలా రండ్రా మీరందరూ అని అన్నాడు. ఏం చెప్తున్నాడు ఒకసారి ఈ అధ్యాయం అలా వదిలి 49 అధ్యాయంకు రండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనే మీరు కూడి రండి, అంత్య దినముల్లో మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియచేతును. ఏ దినాలు? నా లైఫ్కి నాకు అంత్య దినాలు వచ్చాయి, నాకు వయసు అయిపోయింది. మీ వయసులో నేను ఉన్నప్పుడు నేను అలాగే పరిగెట్టాను, నాకు లాస్ట్ డేస్ వచ్చేసాయి. ఆ రోజు చేసుకున్న ఆ వయసులో చేసిన పనులు ఈ రోజుకి నా లైఫ్ని వెంటాడుతున్నాయిరా. పెద్దోడా చిన్నోడా, వరే నడి వయసులో ఉన్నవాడు రండ్రా, మీకు లైఫ్ అంటే ఏంటో చెప్తాను. జీవితంలో చేదంటే ఏంటో తెలుసు, జీవితంలో తీపంటే ఏంటో తెలుసు, జీవితంలో ఎత్తుపల్లాలు తెలుసు. సీనియర్ సిటిజన్గా చెబుతున్నాను, నా లైఫ్లో అన్ని రంగులు చూశాను. లైఫ్ అంటే ఇది కాదురా, నా మాట వినండ్రా అని చెప్తున్నాడు కొడుకులకి. జీవితంలో దెబ్బతిని చెబుతున్నాను, జీవితంలో పరిగెట్టడమే జీవితం అనుకున్నాను, ఎగరడమే జీవితం అనుకున్నాను, ఈ ప్రేమలే జీవితం అనుకున్నాను, ఈ లస్టే లవ్ అనుకున్నాను. అన్నీ చూసి చెబుతున్నాను రా, నా మాట వినండ్రా, కూడి వచ్చి నా మాట వినండి అని. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? అంత్య దినాలు అంటే నాకు అంత్య దినాలు వచ్చాయి, మీకు అంత్య దినాలు వస్తాయి, ఈ ప్రపంచానికి కూడా అంత్య దినాలు వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఈరోజు వయసులో చేస్తున్నవి ఏవైతే ఉన్నావో ఈ పనులే రేపు అంత్య దినమందు నీకు మనశ్శాంతి ఇవ్వాలా ఇవ్వకూడదా నిర్ణయిస్తాయి. మీరు అనుకుంటారు చీకట్లో పిల్లి అనుకుందట, ఎవ్వరు చూడలేదు, నడ్డెరగొట్టే వరకు అలాగనుకుంటుంది ఆ పిల్లి, దొంగ పిల్లి. చీకట్లో పాలు తెస్తుంది, ఎవరు చూడబెట్టి దానికి ఆ డేక్సాలో చీకటి ఉంది, దానికి ప్రపంచ చీకటి అనుకుంటుంది. ఆ యొక్క బౌల్ ఏదైతే ఉందో అందులో చీకటి ఉంది. ఈరోజు చీకటి పనులు చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నీ మీద వెలుగు పడే రోజు ఏదో ఒక రోజు వస్తుంది, బహిర్గతం అయిపోతావు, గుర్తుపెట్టుకో. దులుమాడేస్తుంది దేవుడు, గుర్తుపెట్టుకో. దేవుని చట్టం వదలదుగా వదలదు ఏమనుకుంటున్నావు? ఏం కాదు, ఏం అవ్వదు అనుకుంటున్నాడు. యాకోబు చెబుతున్నాడు, తన జీవితాన్ని మాట్లాడుతున్నాడు. యాకోబరే నేను చెబుతున్నాను రా, కూడు రండి రా, మీరు అందరూ కలిసి రండి అంటున్నారంటే దాని అర్థం ఏంటండి? కలిసి ఉండరు ఈ బ్యాచ్. పెద్దోడు ఒక రకం, చిన్నోడు ఒక రకం, ఆడ టిక్ టాక్, ఈడేమో ఇన్స్టాగ్రామ్, ఆ రకం అన్నమాట. ఎవడికి వాడే యమునా తీరి కలిసి ఉండరు, ఎవడికి వాడే నచ్చినట్టున్నాడు. వరే కూడి వచ్చినాన్రా. ఊపిరిపోయే పరిస్థితులు వాళ్ళ నాన్నగారికి కళ్ళ ముందు కనబడుతున్న వీళ్ళ బుర్రలకి ఎక్కట్లేదంటే ఏమనుకోవాలండి? అమ్మ శవాన్ని పక్కన పెట్టుకుని ఈరోజు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారంటే నమ్మగలరా? అసలు ఒక అదుపు ఇక ఏ బాధ్యత ఏమీ లేదు. వయసు అయిపోయిన అమ్మా నాన్న, వయసు అయిపోయి విలవెల్ల వాళ్ళు కొట్టుకుంటుంటే వీళ్ళకి రోడ్డు మీద షికార్లు కావాల్సి వస్తాయండి చాలామంది పిల్లలకి. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే మీకోసమే చెప్తున్నాను, మీరు సిగ్గుపడండి, ఏమైనా సీరియస్గా చెప్తున్నాను. యాకోబు ఏడుస్తున్నాడు, నాకు ఈ దినాన్ని నాకు కావాల్సింది నాకు మంచి బిర్యానీలు కాదురా, నాకు ఆహారం కాదు, కూర కాదు, మీ నుంచి ఒక మంచి సాక్ష్యం కావాలి, మీ వల్ల నాకు మనశ్శాంతి కావాలి. నేను లక్షల రూపాయల శాలరీ ఏం మిమ్మల్ని తెమ్మంటలేదు, నా బిడ్డలని ధైర్యంగా చెప్పుకొని మనశ్శాంతిగా నేను చచ్చిపోవాలరా. ఏం పనులురా మీరు చేసే పనులు? ఇలాంటి పనులు చేస్తున్నావేంట్రా? అవరే రూబేను, నువ్వు నా పెద్ద కొడుకువి, నా శక్తి, నా బలము, ప్రథమ ఫలము, ఔన్నత్యము, బలాతిశయం నీవే అనుకున్నాను. ఎంత గొప్ప ఫీల్ అయ్యానో అంత ఏడిపించే పని చేసేసి. యాకోబే కాదండి, మీ అమ్మగారైనా, మీ నాన్నగారైనా, మా అమ్మగారైనా, మా నాన్నగారైనా, ఎవరి తల్లిదండ్రులైనా పిల్లల్ని బట్టి ఏమని చెప్పుకుంటారు చెప్పండి? మాకు మగబిడ్డ పుట్టాడండి అని చెప్తారు, మాకు ఆడబిడ్డ పుట్టిందండి అని చెప్తారు, మా పిల్లలండి అని చెప్పుకుంటారు. మా పిల్ల 10th క్లాస్ చదువుతున్నాడండి, మా పిల్ల 10th క్లాస్ చదువుతుందండి, మా పిల్లలు కాలేజీకి వెళ్తున్నారండి, గొప్ప చెప్పుకుంటారండి. చుట్టాలు ఎవరైనా ఇంటికి వస్తే ఏం చెప్పుకుంటారో తెలిసే వాళ్ళు, మా పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారండి అని చెప్పి. నువ్వేం చేస్తావు? నువ్వు చదవ, అక్కడికి వెళ్ళి బీచ్లు అంట, కైలాస్ గిరి చుట్టూ, ఇంకేమన్నా చెప్పండి, ఇక్కడ దరిద్రం ప్లేస్లు ఏమన్నా చెప్పండి, ఇంకా ఆర్కే బీచ్ చెప్పండి అమ్మ, ఇంకా ఈ పుణ్యక్షేత్రాలు ఏమన్నాయి ఇక్కడ చెప్పండి అడుగుతున్నాను. ఇలాంటివన్నీ తిరిగితే మీ అమ్మ నాన్న ఎన్ని కలలు కట్టినారు, నువ్వు ఎన్ని కలలు. మగపిల్లగాడు పుడితే ఎంత మురిసిపో చెప్తారా,
నాకు అబ్బాయి పుట్టాడండి, అబ్బాయి అండి. ఒక అమ్మాయి పుడితే నాకు అమ్మాయి పుట్టిందండి అని చెప్పుకుంటారు, ఒక అబ్బాయి పుట్టాడని చెప్పుకుంటారు. పిల్లలు పుట్టినప్పుడు గౌరవంగా చెప్పుకుంటారు. ఆయన కూడా అలా చెప్పుకున్నాడు, నా బలంరా నువ్వు. నేడు రేపు నాకు వయసు అయిపోయింది, నేను వెళ్ళిపోతే, నేను వెళ్ళిపోయినా పర్లేదండి, నా కొడుకున్నాడండి, మొత్తం కుటుంబాన్ని నడిపించేస్తాడని చెప్పుకున్నాను. మొత్తం నీరు గార్చేస్తాం, మొత్తం గాలి తీసేస్తాం, మొత్తం నీరు గార్చి పడేస్తాం. ఈ మాట ఇక్కడ నేను చదవచ్చు అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ మీకు ఎబ్బెట్టుకున్నా నేను అంటున్నాను, వరస మరిసిపోయేవేంట్రా అన్న. వరస మరిసిపోయేవేంట్రా? ఈరోజు లేరండి ఎలాంటి వాళ్ళు. పెద్దనే చిన్ననే తేడా ఉందండి ఈ ట్రెండ్కి. మళ్ళీ వీళ్ళకి ఇన్స్పిరేషను, ఆయన చేసుకోలేదు, 5 సంవత్సరాలు పెద్దదే అన్నాడు. ఆయన చేసుకున్నాడు కాబట్టి అలాగే గడిచింది ఆ జీవితం. ఆయన చేసుకోలేదు, 2 సంవత్సరాలు పెద్ద, ఆయన చేసుకోలేదు. పెద్ద, చిన్న, వదిన, చిన్నమ్మ, పెద్దమ్మ, ఎదురింటోళ్ళు, చెల్లి, అక్క నడుగుతాడు. ఈ మృగాలకి ఈరోజు వావి వరుసలు తెలుస్తున్నాయా? కామ తురత కలిగిన ఆ పెద్దోడు చేసిన పదదే, ఆ పనదే. ఆడు వావి వరుసలు మర్చిపోయాడు. వాడు ఏమవుతుంది అనుకుంటున్నారా? పిండి అవుతుంది. పిండితో పోవడం ఏంట్రా? పిండి అని గుర్తులేదు. వావి వరుసలో నీకంత యావగింపలేదు, నీకంత నీ దరిద్రపు ఆ ఆకర్షణ నీకు ఏడ్చిందని నాకు మాట చెవులో పడేస్తే, ఏ చుట్టమో పట్టమో మాట్లాడి నీకు పెళ్లి చేసి ఎడుతుంది కదరా. ఎలాంటి పనులు చేస్తున్నావేంట్రా రూబేను? మీ అమ్మ ఎలాంటి టైంలో నేను కన్నదో తెలుసా? మీ అమ్మని నేను సరిగా పట్టించుకోలేదు. మా మామ ఎత్తుగాళ్ళు లేసి నాకు పెళ్లి చేసేసాడు మీ అమ్మని. మీ అమ్మ లేయా? మీ అమ్మని నేను సరిగ్గా ప్రేమించలేనప్పుడు మీ అమ్మకి చెల్లైన ఆవిడ చుట్టూ నేను తిరిగా. ఎవరావిడ? అన్ని స్టాండర్డ్ సీకేలు ఇవి. ఆ రాహేలమ్మ చుట్టూ తిరిగాను. ఆ రాహేలమ్మ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏడ్చిందిరా, గుండెలు బాదుకుందిరా. ఏ రోజు కనీసం నాతో గొడవలేదు. నేనుండగా మా చెల్లిని ఎందుకు చేసుకున్నావు, మా చెల్లి ఉండగా నన్నెందుకు చేసుకున్నావు, మా నాన్న నువ్వు కలిసి నా జీవితాన్ని ఇలా ఎందుకు చేస్తాను, ఒక్క రోజు కూడా నాతో గొడవలేదురా మీ అమ్మ. ఏడుసినా దేవుడి దగ్గరికే పోయింది, సంతోషం వచ్చినా దేవుడి దగ్గరికే పోయింది, ఏ బాధ వచ్చినా దేవుడి దగ్గరికే పోయింది. ఆ దేవుడు తన మొరను విన్నాడు గనక తన ప్రార్థనకి జవాబుగా పుట్టిన వాడివేరా నువ్వు. నీ పేరు రూబేను. రూబేన్ అంటే అర్థం ఏంటో తెలుసా? చూసే దేవుడు ఉన్నాడని. నా దేవుడు నా మొర చూశాడు, అందుకే నాకు మగబిడ్డనిచ్చాడని ఎంత జ్ఞాపకంగా నీకు పేరెట్టుకుంటే నువ్వు ఎలాంటి పని చేసేవిట్రా? అప్పటి వరకు మీ అమ్మ వైపు నేను చూడలేకపోయాను, కానీ నువ్వు పుట్టినప్పుడు నీ వైపు చూస్తాను. నా పెద్ద కొడుకండి, నాతో ఉంటాడండి, నా బలం అండి, నా అతిశయం అండి, నా గర్వమనని నా సమకాలికులందరికీ చెప్పుకుంటే నేల వలె సంచలుడివై అతిశయం ఎక్కువైపోయింది నీకు. ఎవడన్నా ఏదైనా చెబితే వింటున్నావు నువ్వు, నాకు తెలుసులే అంటున్నావు నువ్వు తిరగేసి. ఈరోజు అదే కదండి ట్రెండ్. లింగు అని 10th క్లాస్ పాస్ అవుతారు 2 ఏళ్ళు. లింగు అది కరోనా వల్ల పాస్ అయిపోయారు చాలామంది. లింగం అని 10th క్లాస్ పాస్ అయిపోయి, ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి వీళ్ళకి ఏదన్నా చెబితే వీళ్ళు ఏమైనా వింటారండి? మాకు తెలుసులే. నీకేం తెలుసు? నీ తలకాయ నీకేం తెలుసు? నీకేం తెలియదు. నీ టెక్స్ట్ బుక్ తెలుసు నీకేం తెలుసు? నీ గట్టిగా మాట్లాడితే 2 ఎక్కని తెలుసు, ఇంకేం తెలుసు నీకు? నీ కాట్లెట్ లేకపోతే నీకు లెక్క తేలదు. నడుతున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వెడితే ఈ లెక్కలు వేరు, అర్థమెటిక్ వేరు, అవన్నీ తెలుసా? నీ బొంద నీకేమీ తెలియదు. మీ అమ్మ నాన్న ఎదిరించడం తెలుసు నీకు. నెలకు 10,000, 20,000, 30,000, 50,000 నీకు శాలరీ కట్టి, నీకు ఫీజు కట్టి నేను చదివిస్తుంటే నీకు వాళ్ళంటే వాళ్ళ అమ్మ మీద తిరగబడుతుంటాడు. ఎవడగాయమన్నాడు ఆయన? నేను సారు అంటే ఎవడగాయమంటాడు? మీ అయ్యి కాయమన్నాడు. ఎవడగాయమంటాడు? మీ అయ్యి కాయమన్నాడు. నువ్వు నెలకు ఒక 60-70,000 కక్క ముక్క డొక్క వండెడుతుంది. అప్పుడు నెలకి శాలరీ నేను చదువుకున్నాను బాగా, ఇదిగో నేను గ్రూప్స్ కొట్టాను, లేదా గ్రూప్ 2 అన్న కొట్టాను, నేను ఇలా నిలబడ్డాను, నాకు సరి అయిన కూరని అప్పుడు అడుగు. దమ్మిడి పైసా సంపాదించలో ఒక పైసా లాభం లేదు నీ వల్ల. సోగ్గాడి అలా తిరుగుతావు. నీ సబ్జెక్టులు అవ్వలేదు, నీ టిక్టాక్లు ఇవ్వడానికి, నీ ఫేస్బుక్లకి, నీ ఇన్స్టాగ్రామ్కి, నీ వీడియో గేమ్లకి నీ చెత్త నువ్వు అసలు సబ్జెక్ట్ అవ్వకూడతావు అని అడుగుతున్నాను. నువ్వేం అవ్వగొట్టు. పైపచ్చికొచ్చి సారు ఎవడగాయమని మీ అయ్యి కాయమన్నాడు. ఎందుకంటే మీ అయ్యి కష్టపడ్డాడు కనుక. ఎవడగాయమంటాడు సారు? అతిశయం. ఇక్కడ అదే రూబేనుడు చేస్తున్న పని అతిశయం. అమ్మ మీద అరుస్తారు, నాన్న మీద అరుస్తారు. ఏం రైట్స్ ఉన్నాయని అరుస్తావు. ఇలాగ అరుస్తావు, తిరగబడతావు, వాళ్ళ కన్నీళ్ళు మింగిస్తావని తెలిస్తే నీకు నెలలు నిండలేనప్పుడే నీ నోట్లో ఒడ్లగం చేసేది ఏమనుకుంటున్నావు?
ఈ రోజు ఇంత కుంపటి తెచ్చి పెడతావంటే, ఈ రోజు ఇంత కుంపటి తెచ్చి పెడతావంటే, ఈరోజు నేను అడుగుతున్నాను, ఈరోజు 18 సంవత్సరాలు నేను పోలీసులు కనుక చెప్తున్నాను, 18 సంవత్సరాలు దాటేసరికి అమ్మా నాన్నల మీద కేసు పెడుతున్నారండి. ఎందుకు కేసు పెడుతున్నారు? మా ప్రేమను అంగీకరించలేకపోతున్నారు అంట. ఎవరు? ఇక్కడే ఉంది దిశ పోలీస్ స్టేషన్. ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి, కేసులు చెప్తారు. పేరెంట్స్ మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? సిగ్గు లేదు? పేరెంట్స్ మీద కంప్లైంట్ ఇచ్చి ఇలా అడుగుతున్నా, మా అమ్మ నాన్న మా ప్రేమకు ఆటంకంగా ఉన్నారు, మా అమ్మ నాన్న అంటే ప్రేమకు ఆటంకంగా ఉన్నారు, అసలు నువ్వే ఈరోజు ఆటంకమై అవుతావని తెలిస్తే పెండమగా ఉండగానే నీకు సక్కపెట్టేద్దరు 3వ రోజు భోజనాలు పెట్టేసి. ఈ రోజు వాళ్ళు ఏడ్చినా నవ్వినా ఏం చేసినా నా బిడ్డ, నా కూతురు, నా కొడుకు అని అనుకున్నారు, కానీ ఈరోజు నీ నోరు లెగిస్తుంది. ఎంత అతిశయం! నేను చదివిస్తే ఆ సెక్షన్ నేర్చుకుని వాళ్ళ మీద కేసులు పెడతావా? నేను చదివిస్తే వాళ్ళని ఎదిరిస్తావా? నేను చదివిస్తే రూపాయి పాపాయి సంపాదించే ఉద్యోగం ఒక ప్రయోజకుని చేస్తే వాళ్ళే ఆటంకం అంటావా? అతిశయం పొందుతున్నావు రూబేన్ అన్నట్టు, నన్ను తిట్టినట్టు నిన్ను తిట్టినట్టే రూబేన్ తిట్టాడు దేవుడు. యాకోబు ద్వారా తిడుతున్నాడు. మాట విన్న మనలాంటి కుర్రవాళ్ళని ఎలా తిట్టాలో అలాగే తిడుతున్నాడు. అతిశయం ఎక్కువైపోయి నువ్వు పాడైపోవడానికి ప్రధానమైన కారణం అతిశయం. మాటను ఎవడన్నా ఏదైనా చెప్తుంటే అది మంచి చెప్తున్నారని తీసుకో. పోనీ బయట వాళ్ళు చెప్పింది ఎలాగా వినో, నేను చెప్పింది అని మీరు వినాలి కదరా. ఎంత ఏడిపించో. అధ్యాయం అంతా మాట్లాడతాడు. అధ్యాయం అంతా అయిన తర్వాత 50 అధ్యాయం అంటే 40 అధ్యాయం అవుతుంది. 50 అధ్యాయంకి వచ్చేసరికి చచ్చిపోయాడు. నేను అడుగుతున్నాను, ఆనందంతో చచ్చిపోయాడండి? బాధతో చచ్చిపోయాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇది యూత్ మీటింగ్ కనుక మీ అందరికీ చెప్తున్నాను. మన ₹1,00,000 తెచ్చి శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి, మనం సెటిల్ అయ్యి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని వాళ్ళ కళ్ళ ముందు అలా బంతుల్లో తిరుగుతుంటా చాలండి. మన ₹1,00,000 ఇచ్చిన శాలరీ కన్నా గొప్పదాలు గుర్తుపెట్టుకోండి. మనం ఏదో ఇవ్వాల్సిన, మనం బాగుపడి జీవితంలో స్థిరపడితే చాలండి. అదేనండి వాళ్ళకి ఇచ్చే పెద్ద బహుమానం. మన దగ్గర ఎదురుగా మాట్లాడకపోయినా ఎవరైనా ఈదంటే వెళ్తుంటే అక్కడ నిలబడినప్పుడు మనమే వీధులు వెళ్తుంటే ఆ చుట్టూ ఉన్న తన సమకాలికులు చెప్పుకుంటారు, ఆ అబ్బాయి ఎవరు అనుకుంటున్నారండి? మా అబ్బాయి అండి, ఆ జేమ్స్ మా అబ్బాయి అని చెప్పుకుంటారు. ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారండి? మా అమ్మాయి అండి, ఉత్తమ తల్లి అండి, చక్కగా చదివించుకున్న ఏ రోజు మాకు తలవంపులు తేలేదండి, ఉత్తమ కొడుకు అండి, ఏ రోజు మాకు ఇబ్బందులు తేలేదండి. గొప్పగా చెప్పుకోవాలండి తల్లిదండ్రులు. కష్టం వచ్చిన ఆళ్ళలోనే దాచుకున్నాడు, నష్టం వచ్చిన ఆళ్ళలోనే దాచుకున్నారు. ఏ ఇబ్బంది మా వరకు రానివ్వలేదండి, మాకు తగ్గ బిడ్డలండి అని చెప్పుకునే స్థితిలో ఉన్నారా? ఏడిపించి పాడేస్తున్నారు. వాళ్ళ బతుకుండగానే 10 ఏళ్ళు బతుకుతామనుకున్న వాళ్ళు నేను అడుగుతున్నాను, 10 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళకి ముందే మనం చేసిన పనులకి బెంగతో చెప్పండి చచ్చిపోయేలా ఉన్నారు. యాకోబు బెంగతోనే చచ్చిపోయాడు.